మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై బురద చల్లటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయటం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎజెండా కార్యక్రమాలివి. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక వాటి గురించి ప్రజలు అడుగుతారనే భయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, ధ్వంసాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తున్నారు. వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలని పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజాదరణ పొందిన పలు సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో కొలువైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పేరు చెబితే అనేక విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. అన్నదాతల కోసం మొదలుపెట్టిన జలయజ్ఞం, ఉచిత విద్యుత్, పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన ఫీజుల పథకం, పేద ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీ, ఇలా ఒక్కటేమిటి పలు పథకాలు, కార్యక్రమాలతో ప్రజల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు వైఎస్ఆర్. ఆయన అకాల మరణం తర్వాత పలు ప్రాంతాల్లో ప్రజలు ఆయన విగ్రహాలను నిర్మించుకున్నారు. వైఎస్ఆర్ను స్మరించుకుంటూ విగ్రహాల రూపంలో ఆయన్ను కళ్ల ముందు నిలుపుకున్నారు. ఆ విగ్రహాలపై తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల కన్ను పడింది. అధికారం దక్కిన తర్వాత చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది కదా అని స్వయంగా టీడీపీ అగ్రనేతలే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, బాధ్యత మరిచి వ్యవహరిస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే ఆ పార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఊరుకుంటారా? వారు కూడా తమ అగ్రనేతల బాట పట్టారు. రాష్ట్రంలో పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమవుతున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు. మీరు చూస్తున్న ఈ విధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహం ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం గోపాలపురానికి చెందినది. ఇక్కడ ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం అభిమానులు ఏర్పాటు చేసుకున్న ప్రజల ముఖ్యమంత్రి విగ్రహాన్ని టీడీపీ గూండాలు ఈ మధ్యనే ధ్వంసం చేశారు. మీరు చూస్తున్న ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో ధ్వంసం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. మీరు చూస్తున్న ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హొసూరులో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఏర్పాటు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మొదలుపెట్టిన హింసాత్మక కార్యక్రమంలో భాగంగా హొసూరులోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం సమీపంలో గతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించి సాక్ష్యాలు లేకుండా చేసిన దుండగులు అనంతరం ప్రజా బాంధవుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఇలా పగలగొట్టారు. మీరు చూస్తున్న ఈ విజువల్స్ శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నప్పుడు తీసినవి. మొన్నటి ఎన్నికల్లో గెలవగానే స్థానిక టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో విద్యా వెలుగులో నింపిన నాయకుడిని స్మరించుకుంటూ అభిమానులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారం మత్తు తలెక్కిన టీడీపీ నేతలు తీయించేశారు. పలు ప్రజాదరణ పథకాలతో తనదైన సంక్షేమ సంతకం చేసి అన్ని వర్గాల నాయకునిగా పేరు సంపాదించుకున్న నేత డాక్టర్ వైఎస్ఆర్. ఆ విషయాన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు అధికార మదంతో విర్రవీగుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి విధ్వంసాల్ని మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ మొదలుపెట్టిన హింసాకాండ కనీవిని ఎరుగని విధంగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి ఆ పార్టీని బలహీనం చేయడానికి కుట్రలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుగుతున్న ఈ దాడులే టీడీపీ కుట్రలకు నిదర్శనం. అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చిన చంద్రబాబు అధికారం దక్కిన తర్వాత యథావిధిగా తనదైన విధ్వంస విశ్వరూపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారు. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అద్దేపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కాలబెట్టడం. ఈ విధ్వంసకాండను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత 3 వారాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న బీభత్స విధ్వంసకాండ గురించి వారు గవర్నర్కు సాక్ష్యాలతో సహా వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం. మనీకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి
వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్థలాలు అలాట్ చేయించుకున్నాక భవనాలు నిర్మించడం జరిగింది. ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి, బీజేపీ పార్టీ ఆఫీసులకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు తీసుకోవడం జరిగింది. రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకొని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగ విద్వేష భాషతో చెలరేగిపోయిన లోకేష్ అధికారం దక్కిన తర్వాత హింసాకాండను మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎగదోశారు. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేసి హింసా సందేశాన్ని పంపారు. మేనిఫెస్టో హామీల అమలు గురించి చర్చ జరగకుండా దాడులకు, విధ్వంసాలకు పాల్పడేలా వ్యూహాలు రచించి ఎక్కడికక్కడ ఇలా దౌర్జన్యాలకు దిగేలా చేశారు. దాడులు, బెదిరింపులు, బూతులు, తిట్లు, ధ్వంసాలు, హత్యలు, హత్యాయత్నాలతో తమ మార్క్ పాలన ఏంటో చెప్పకనే చెప్పారు. 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో చర్చ మొదలైంది. అది ముందుకు సాగకుండా ఉండేందుకు ఇలా ఏదో ఒక విధ్వంస కార్యక్రమంతో టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారు. తాడేపల్లిలో నిర్మించిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సైతం కూలగొట్టి తమ వైఖరి ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ బీభత్స కాండకు అంతం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి.